జై గురుదత్త. శ్రీ గురులీలను పారాయణం చేయువారు మొదటగా స్నానం చేసి శుచి అయి ముందుగా తల్లిదండ్రులను, గురువులను, గణపతిని, వారి వారి కులదేవతలను స్మరించి ఆసనమును సిద్ధపరుచుకుని కూర్చుని తనకు అభిముఖముగా పీటపై గ్రంథము ఉంచి పూజా ద్రవ్యములను సిద్ధపరుచుకుని పారాయణం చేయవలెను. దత్తాత్రేయం శివం శాంతం అవధూతం దిగంబరం భక్తాభీష్టప్రదం వందే గ్రంథరూపేణ సంస్థితం. శ్రీ గురులీలాత్మక శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. గురువారపు పారాయణం 1వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణపతి, నీకు నమస్కరిస్తున్నాను. త్రికరణ శుద్ధిగా నిన్ను ధ్యానించి నమస్కరించేడి భక్తులకు సర్వాభీష్టములను నొసగు అభయప్రదుడవు. శ్రీ గురులీల అను ఈ గ్రంథమును వ్రాయుట గురుతరమైన బాధ్యతగా తీసుకుని పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ దత్తాత్రేయుని అవతార విశేషములను వ్రాయుటకు ఉపక్రమించినాను. నీ చల్లని చూపులు నాపై ప్రసరింపచేసి ఎట్టి విఘ్నములు రాకుండా నన్ను ఆశీర్వదింపుము. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జనని సరస్వతీదేవి, నీవు చదువుల రాణివి, సకల విద్యాప్రదాయినివి, సమస్త జీవులయందు బుద్ధి రూపముగా ఉన్న పరదేవతవు నీవు. శ్రీ గురులీల అను ఈ ఉత్తమ గ్రంథమును సద్గురు దత్త ప్రచార నిమిత్తమై, లోక కళ్యాణార్థమై, ధర్మ సంరక్షణార్థమై రచన గావించుటకు ప్రయత్నమునరించితిని. నీవాడించినట్లు కలము ఆడించెదను. ఈ భారము నీది, భావము నీది, పదములు నీవి, గ్రంథము నీది. నా ఎనుదది నా యందు ఏనాడో నశించినది, కావున సర్వము నీ ఆధీనము. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమస్త సద్గురు సాయినాథునికి ప్రణామములు. సాయిదేవా, నీ చరణ కమలములయందు దృష్టి నుంచి దత్తాత్రేయుని అవతార లీలా విశేషములను శ్రీ గురులీల అను గ్రంథము పేర వ్రాయ సంకల్పించితిని. పరిపూర్ణ దత్తావతారమైన తమరి సంపూర్ణ అనుగ్రహమును పొంది వ్రాయ సంకల్పించితిని. తమరి కృపా కటాక్ష వీక్షణములను, జ్ఞాన భిక్షను ప్రసాదించి కైవల్య పదమును పూలబాటలో ప్రజలందరినీ ఈ గ్రంథము ద్వారా నడిపింతురని ఆశిస్తున్నాను. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో వచ్చి వారి అనుగ్రహమును పొంది పెళ్లి కాని వారు పెండ్లిని, సంతానము లేనివారు సంతానమును, కూడుగుడ్డలు లేనివారు ధనధాన్యములను సమృద్ధి, అనారోగ్యముగా ఉన్నవారు సంపూర్ణ ఆయురారోగ్యములు పొందుతున్నారు. నామధారకుడు అనే బ్రాహ్మణుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి పాద పద్మములు దర్శించవలెనని తహతహతో గాన్గాపురము పయనమయ్యను. నామధారకుడు గురుదేవులను చూడవలెనని ఆకాంక్ష ఎక్కువగా ఉన్నను మనసులో మాత్రము చింతాక్రాంతుడై ఉన్నాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారిని స్మరించి తన కష్టములను మనసులోనే ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. స్వామి నృసింహ, అందరి కష్టాలను తొలగించి మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయటం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని వేదాలు, స్మృతులు చెబుతున్నాయి. తలచిన వెంటనే గురువే ఫలితం ఇస్తాడని ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా. మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావట్లేదు? మీపై నాకు భక్తి కుదరడం లేదెందుకు? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదు అనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు నీవే దిక్కని మిమ్మల్ని సేవించని మాట నిజమే. సేవిస్తేనే ప్రసాదించేది
దానం ఎలా అవుతుంది? రాజు అనేటువంటి వాడు కూడా తన దేశంలో పుట్టిన వారిని రక్షిస్తాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. మీరు నాపై అలిగినట్లుగా తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడైనా నా యందు తగదు. ఇందుకు నేను చేసిన తప్పులే కారణమేమో. అజ్ఞానినైనా నేను తప్పులు చేయడం సహజం. మీ యొక్క కృపా దృష్టిని ఎలాగైనా నా యందు ప్రసరింపచేసి నన్ను రక్షించాలి. నాకు మీరు తప్ప వేరు దిక్కులేదు. దయామయుడవు కరుణామయుడవు అయిన మీ కారుణ్యమేమైంది ప్రభు? ఈ విధంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని కళ్ళ నీళ్ల పర్యంతము వేడుకున్నాడు. శోష వచ్చి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ వెంటనే అతనికి ఒక స్వప్నము వచ్చింది. ఆ స్వప్నంలో ఒక యోగి పుంగవుడు జడలు, పులితోలు, నారబట్టలు ధరించి దర్శనమిచ్చాడు. ఆ యోగి పుంగవుడు తన నెత్తిపై చేయి పెట్టి ఆశీర్వదించిన అనుభవం కూడా కలిగింది. నిద్ర నుంచి లేచేసరికి కూడా ఆ స్వప్నము, ఆ యోగి, ఆ అనుభవము అలాగే గుర్తుకు వస్తున్నాయి. ఆ యోగి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ గంధర్వపురంలోనికి ప్రవేశించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 1వ అధ్యాయం సంపూర్ణం. 2వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామదారుకుని మనస్సున స్వప్నంలో కనిపించిన ఆ యోగి పుంగవుడి రూపము చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆ మూర్తిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే తపన తీవ్రమైనది. అతడు కొద్ది దూరం వెళ్లేసరికి కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి స్వప్నంలో దర్శనమిచ్చిన యోగి వలె ప్రత్యక్షముగా ఉన్నాడు. నామదారుకునికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు ఆనంద పారవస్యంతో, స్వామి సద్గురోత్తమ, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను. మా పూర్వీకులందరూ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి భక్తులు. వారిని ఆర్తితో ప్రార్థిస్తూ ఉంటే తమరి స్వప్న దర్శనమైంది. స్వామి తమరెవరు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? అని అడిగి ప్రార్థించాడు. ఆ యోగి పుంగవుడు ఇలా చెప్పాడు. నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి సంపూర్ణ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి శిష్యుణ్ణి నేను. నన్ను సిద్ధుడు అని అంటారు. లోక కళ్యాణం నిమిత్తం నేను సంచరిస్తుంటాను. అప్పుడు నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క మహిమ చాలా గొప్పదని విన్నాను నేను. మా పూర్వీకులు అందరూ కూడా వారి భక్తులే. కానీ నేను కష్టాల్లో పడి ఎంత ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదు. ఎందుకని? నాపై కోపం ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి ప్రేమతో ఇలా చెప్పాడు. నాయనా, నేను చెప్పేది శ్రద్ధగా విను. భక్తవత్సలుడైనటువంటి సద్గురువు తన యొక్క కృపను అన్ని జీవులపైనను ఎల్లప్పుడూ సమానంగానే ప్రసరిస్తాడు. ఆయన్ని అంతగా సేవించినా గాని నీ కష్టాలు పోలేదంటే ఆశ్చర్యం కలుగుతున్నది. నీవు ఆయన్ను అనుమానించి ఉండాలి. అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నీకు గురుభక్తి ఇంకా కుదరలేదు. శ్రద్ధ లేనివాడు, విశ్వాసము లేనివాడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తన భక్తుని శపించిన గురువు వానిని రక్షించగలడు. కాని గురువే శపిస్తే వానిని రక్షించగల వారు ఎవరూ లేరు. అయినా కూడా ఆయన ఎన్నడూ ఎవరి మీద కోపించలేదు. అప్పుడు నామధారకుడు, సద్గురు త్రిమూర్తి స్వరూపమన్నారు కదా, ఆయన ఎలా అయ్యారు అని అడిగాడు. అంతా సిద్ధయోగి, నాయన, మొదట పరమాత్మ అనేటటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నేను అనేకమౌదునుగాక అనుకుని ఈ చరాచర విశ్వమయ్యాడు. జీవులను ఉద్ధరించటానికి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుంచి రక్షించడం వలన సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తి స్వరూపమయ్యాడు అని చెప్పాడు. నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన గురువు రక్షించగలడు అన్నారు కదా, అది ఎలా సంభవమో? అందుకు తార్కాణమేమున్నది? నా సందేహాన్ని తీర్చి నా మనసుకు స్థిరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి అతని తెలివికి సంతోషించి, నాయనా, నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడిగా ఉన్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ చరాచర జగత్తు. మొదట విష్ణువు నాభినుంచి ఒక కమలము, దాని నుంచి బ్రహ్మ పుట్టారు. ఆయన విష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి వేదాలలో వివరించబడిన రీతిని విశ్వాన్ని సృష్టించాడు. ఆయన మొదట బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులను, ఆ తర్వాత ప్రజాపతులను, ఆ తర్వాత ముల్లోకాలను సృష్టి చేశాడు.
మొదట సత్యమే ఆకారము కలిగిన కృతాయుగాన్ని పిలిచి భూలోకంలో 17,28,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తించమని ఆదేశించాడు. ఈ కృతాయుగం యజ్ఞోపవితము మొదలైన ఆభరణాలను ధరించి ఉంటుంది. జ్ఞానము, వైరాగ్యము ఈ కృతాయుగపు లక్షణాలు. ఆ తర్వాత ఆయన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. ఈ త్రేతాయుగం దృఢమైన శరీరం కలిగి యజ్ఞ సామగ్రిని చేతిలో ధరించి ఉంటుంది. అందుకే ఈ యుగంలో అందరూ ధర్మశాస్త్రాలను ఎరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు. ఆ తర్వాత ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. ఖడ్గము, మంచపు కోడు, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఈ ద్వాపర యుగం. అందుకే ఈ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మిశ్రమమై ఉన్నటువంటి భావాలతో మానవుడు జీవించాడు. అటు తర్వాత కలిపురుషుణ్ణి పిలిపించాడు బ్రహ్మ. ఈ కలిపురుషుడు మలినుడు. తగవులంటే అతనికి ఎంతో ఇష్టం. కలి అంటే తగవు అని అర్థం. ఇతడు తన ఎడమ చేతిలో మరమవయవాన్ని, కుడి చేతిలో నాలుకను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. బ్రహ్మ అతని చూసి నవ్వి అతని యొక్క వికృత చేష్టకు అర్థమేమిటని అడిగాడు. కలి, నేను మానవులందరినీ కాముకులుగాను నా బానిసులుగా చేసుకుని వారు ఉత్తమ గతిని పొందకుండా చేస్తాను. అదే నా చేష్టకు అర్థమని కలి చెప్పాడు. అప్పుడు బ్రహ్మ 4,32,000 సంవత్సరాలు భూలోకానికి వెళ్లి తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయంతో వణికిపోతూ, స్వామి, నేను నిద్ర, కలహము, సోమరితనము ఇష్టపడేవాణ్ణి. కొంగ జపం చేసే దొంగ సన్యాసులు, స్త్రీలను మాయ మాటలతో నమ్మించి మోసం చేసేవారు నాకెంతో ఇష్టలు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి వెళ్లి నేనెలా నా ధర్మాన్ని ప్రవర్తింపచేయగలను అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, ఓ కలి, శివకేశవులు ఒక్కరే అని తలచి పూజించేటటువంటి వారిని, తల్లి, తండ్రి, గురువు, దైవమును గౌరవంతో చూసేటటువంటి వారిని, భక్తితో స్వధర్మాన్ని ఆచరించేటటువంటి వారిని నీవు ఏమీ చేయలేవు. ఇట్లుగాక మిగతా వారందరూ నీ వశం అవుతారు. ముఖ్యంగా గురుసేవలో నిమగ్నమైనటువంటి వారిని మాత్రము నీవు ఏమీ చెయ్యలేవు అని అన్నాడు. అప్పుడు కలి, గురువు గురించి ప్రత్యేకంగా చెబుతున్నారే, అందుకు తార్కాణమేమి అని అడిగాడు. గురువే పరబ్రహ్మ స్వరూపము. గురువు యొక్క కృపాదృష్టి చేతనే సకల విఘ్నములు నివారించబడును. అందుకు తార్కాణంగా ఈ కథను వినుము అని బ్రహ్మ చెప్పెను. పూర్వము నైమిషారణ్యంలో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే ముని ఉండేవాడు. అతని వద్ద ఎందరో శిష్యులుండేవారు. ఒకరోజు వేదధర్ముడు శిష్యుల యొక్క భక్తి శ్రద్ధలను, నియమ నిష్టలను పరీక్షించగోరి శిష్యులందరినీ దగ్గరకు పిలిచి ఈ విధంగా అన్నాడు. నాయనలారా, పూర్వపు జన్మలో నేను చేసుకున్న పాపము తపస్సుతో నశింపచేసుకున్నాను. ఇంకా కొద్ది భాగము మిగిలిపోయింది. దానిని ఈ జన్మలోనే అనుభవింపదలుచుకున్నాను. అందుకు విధిగా పవిత్ర క్షేత్రమైన కాశీకి వెళ్లి పూర్వజన్మ పాపములను అనుసరించి కుష్ఠరోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయ్యి జీవిస్తాను. అందుకు విధిగా మీలో సంపూర్ణంగా సేవ చేయగలిగిన వారు నాతో రావచ్చు అని అన్నాడు. చాలామంది శిష్యులు గురుసేవలో ఏమి లోపం చేస్తే ఏమి ప్రమాదమో అని భయంతో అంగీకరించలేదు. కానీ దీపకుడు అనే శిష్యుడు మాత్రము ముందుకు వచ్చి, గురుదేవా, ఆ పాపాన్ని నాకు సంక్రమింపచేయండి, నేను అనుభవిస్తాను అని చెప్పాడు. వేదధర్ముడు, నాయనా, ఎవరి పాపాన్ని, ఎవరి కర్మలను వారే అనుభవించాలి. పాపాన్ని అనుభవించే వారి కంటే వారికి సేవ చేసేవారికే కష్టం ఎక్కువ. అందుకు ఇష్టమైతే రావచ్చు అన్నాడు. వేదధర్ముడు, దీపకుడు కాశీకి వెళ్లి మణికర్ణికా ఘట్టమున స్నానం చేశారు. వేదధర్ముడు చెప్పిన దాన్ననుసరించి అతనికి కుష్ఠుతనము, గుడ్డితనము, కుంటితనము వచ్చేశాయి. దీపకుడు దగ్గరలోనే ఒక కుటీరాన్ని నిర్మించి గురుసేవలోనే నిరంతరం నిమగ్నమయ్యాడు. తన శరీరానికి కూడా ఏమి కావాలనో పట్టించుకొనక అంత పవిత్ర క్షేత్రంలోని దేవతలను, విశ్వనాథుని కూడా దర్శించుకోకుండా నిరంతరం గురుసేవలోనే నిమగ్నమయ్యేవాడు. ప్రతిరోజు గురువుగారి కుటీరాన్ని చిమ్మి గురువుగారి శరీరమును శుభ్రంగా తుడిచి భిక్షాన్నము కొరకు వెళ్లి ముందుగా గురువుగారికి అర్పించిన తర్వాతే తాను తీసుకునేవాడు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కలుగుతుందన్నట్లుగా వేదధర్ముడు ప్రవర్తించేవాడు. అతడు భిక్షకు వెళ్లి మంచి అన్నము తెచ్చినా కొంచెమే తెచ్చాడని విసిరి కొట్టేవాడు. ఒక్కొక్కసారి, ఒరేయ్, నా శరీరంలోనున్న రసిని పూర్తిగా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి అని చెప్పి తిట్టేవాడు, కొట్టేవాడు, కసిరేవాడు. ఒక్కోసారి ప్రేమతో దగ్గరకు తీసుకుని, అబ్బాయి, నీవు నా గురించి బాగా కష్టపడుతున్నావు అని అనేవాడు.
మళ్ళీ అంతలోనే అకారణంగా కోపించేవాడు. అయినా దీపకుడు మాత్రం చలించక గురుసేవయందు నిమగ్నమై ఉండేవాడు. ఒకనాడు దీపకుడి యొక్క గురుభక్తికి మెచ్చి కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గురుసేవ తప్ప తనకు ఏం వరం వద్దన్నాడు. గురువు వద్దకు వెళ్లి వరప్రభావం వలన పాపాన్ని తగ్గించుకోవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు వేదధర్ముడు, వరప్రభావం వలన ఈ జన్మలో నశింప చేసుకున్నట్లయితే వచ్చే జన్మలో అనుభవింపవలసి ఉంటుంది. నా సేవ నీకంత కష్టమైతే నీవు వెళ్ళిపోవచ్చు అన్నాడు. దీపకుడు కాశీ విశ్వనాథుని వద్దకు వెళ్లి వరము వద్దని చెప్పాడు. విశ్వనాథుడు ఆశ్చర్యంతో నిర్వాణ మండపంలోని దేవతల సమక్షమునకు వెళ్లి జరిగినదంతా విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణుమూర్తి కూడా దీపకుని గురుభక్తిని పరీక్షించుట కొరకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు దీపకుడు వరాలు కోరి, తపస్సు చేస్తున్న మహాత్ములకు దర్శనం ఇవ్వవలసిన మీరు ఏ తపస్సు చేయని నాకు దర్శనమిచ్చారేమని అడిగాడు. అంతా విష్ణుమూర్తి, నాయనా, గురువే పరమేశ్వరుడని చెప్పి సేవించే శిష్యులు పతిని సేవించేటటువంటి పతివ్రతలు నన్ను సేవించినట్లే అవుతుంది. అట్టి శిష్యోత్తములకు నేను అధీనుణ్ణి. నీవు కాశీలోనే నివసించు. నవనిధులు నీకు పరిచారికలు అవుతాయి. అష్టసిద్ధులు నీకు సంప్రాప్తమవుతాయి అని ఆశీర్వదించాడు. దీపకుడు మాత్రము నాలో నిరంతరము గురుభక్తి వృద్ధి చెందేలా అనుగ్రహించండి చాలు అని ప్రార్థించాడు. ఈ విషయం గ్రహించిన వేదధర్ముడు రోగరహితమైన నిజరూపంతో దర్శనమిచ్చి, నాయనా, నీలో గురుభక్తిని పరీక్షించట కొరకు ఇలా మేము పాపగ్రస్తులమయ్యాము. చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు నవనిధులు నీకు సంప్రాప్తమవుతాయి. భక్తితో నీ నామస్మరణ చేసిన, ఈ కథను జ్ఞప్తికి తెచ్చుకున్న భక్తులలో గురుభక్తి దృఢమవుతుంది అని సంపూర్ణంగా అనుగ్రహించాడు. నామధారక, ఇటువంటి గురు శిష్య వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చెప్పేవారి యొక్క దోషాలని, వినేవారి యొక్క పాపాలను కూడా పోగొడతాయి. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 2వ అధ్యాయం సంపూర్ణం. 3వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు నమస్కరించి, సద్గురోత్తమ, ఓ సిద్ధముని, నాకు ఇప్పుడు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. సంశయాలన్నీ తొలగిపోయాయి. ఇంతకు తమ నివాసం ఎక్కడ, మీకు భోజనం ఎక్కడ లభిస్తుందని అడిగాడు. సిద్ధయోగి నామధారకుని ఆశీర్వదించి, నాయనా, ఎప్పుడూ కూడా నేను శ్రీగురువు చెంతనే ఉంటాను. శ్రీగురుని నామస్మరణే నాకు ఆహారం. వారి యొక్క లీలలే నాకు అమృత తుల్యమైన పానీయము. ఈ గురులీల అను గ్రంథమును నిత్యము పారాయణం చేస్తుంటే లేదా శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా కలుగుతాయి. పరిశుద్ధులై 7 రోజులలో సప్తాహ పద్ధతిలో పారాయణం లేదా శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తన వద్దనున్న గ్రంథాన్ని చూపించాడు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, స్వామి, మీరు ఆ గ్రంథం గురించి చెప్తుంటే ఎంతో దూరము నడిచి దప్పికగొన్న వారికి అమృతం పోసినట్లుగా అయినది. దీనిని శ్రవణం చేయాలని అనిపిస్తున్నది. నన్ను అనుగ్రహించండి. నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం వద్దకు తీసుకువెళ్లి నామధారకుని తన ఎదురుగుండా కూర్చుండబెట్టుకుని ఇలా అన్నాడు. నాయనా, అజ్ఞానం వలన నీలో గురుభక్తి దృఢం కాలేదు. ఆయన్ని అనుమానించటం వల్లే నీకిన్ని కష్టాలు వచ్చాయి. గురువుని సంపూర్ణమైనటువంటి భక్తితో సేవించగలిగినటువంటి వారికే ఆయన అనుగ్రహం కలుగుతుంది. నిజానికి గురువు తన పర అనే భేదాన్ని విడిచి అందరిపైనను కృపాదృష్టిని సమానంగానే ప్రసరింపచేస్తాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు ఢాంబికులకు మాత్రము ఆయన కృప లభింపదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ సద్గురువు కోరని దానిని కూడా ప్రసాదించగల సమర్థుడు. అట్టి శ్రద్ధాభక్తి విశ్వాసములతో అందరూ ఆయనను సేవించరు. అందువలన కొందరికి ఆయన కృప లభింపదు. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని చెప్పి నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీగురుని లీలలను వినాలని ఉంది. అవి నాకు వినిపించి నన్ను కృతార్థులను చెయ్యండి. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపమని మీరు అన్నారు గదా, ఆయన ఎలా ఎందుకు అవతరించారో సెలవిమ్మని వేడుకున్నాడు.
సిద్ధయోగి సంతోషించి, నాయన, స్త్రీ గురువు పట్ల ఇంత శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు కూడా శ్రీగురుని లీలలు చెప్పమని ఇంత ఆర్తితో అడిగిన వారు లేరు. నీకు తపక పురుషార్థాలు సంప్రాప్తమవుతాయి, శ్రద్ధగా విను అని చెప్పి ఇలా అన్నాడు. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకం కావాలని చెప్పి సంకల్పించినప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం ధరించారు. వీటిలో రజోగుణం ప్రకోపించినప్పుడు బ్రహ్మ రూపంలో ఆసక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలించింది. తమోగుణం బలీయమై శివుడై సర్వాన్ని సంహరించింది. అంతేగాని ముగ్గురికి భేదం లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబారీషుడనే రాజు ఒకడు ఉండేవాడు. అతడు నిష్ఠతో ఏకాదశ వ్రతాన్ని ఆచరించేవాడు. ఒకరోజు దుర్వాస మహర్షి శిష్య ప్రతిశిష్యులతో అంబారీషుని వద్దకు వచ్చాడు. ద్వాదశి ఒక్క గడియ మాత్రమే ఉందనగా వ్రతభంగం కాకుండా ఉండేందుకు అంబారీషుడు దుర్వాసుని త్వరగా స్నాన అనుష్ఠానాలు పూర్తి చేసుకుని భోజనానికి దయచేయమని వేడుకున్నాడు. అంబారీషుడు పారాయణ సమయం మీరిపోతుందని ఉద్దేశంతో కొద్ది నీరుని స్వీకరించాడు. అప్పుడు దుర్వాసుడు వచ్చి అతిథిని అలక్ష్యం చేశాడన్న ఉద్దేశంతో, రాజా, నీవు నానా యోనులలో జన్మింతుగాక అని శపించాడు. అప్పుడు అంబారీషుడు హరిని ధ్యానించి వేడుకున్నాడు. హరి ప్రత్యక్షమై దుర్వాస మహర్షితో, మహర్షి, నీ యొక్క శాపము ఊరికే పోకూడదు, ఆ శాపాన్ని నాకు సంక్రమింపచేయండని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి, హరి, నీవు భక్తుల పాలిట కామధేనువు, సకల చరాచర ప్రపంచ సృష్టిలో భక్తులను ఉద్ధరించుట కొరకై నానా యోనులలో జన్మింతుగాక అని శపించాడు. ఆ శాపాన్ని అనుసరించి శ్రీ మహావిష్ణువు దశావతారములో అవతరించెను. మరికొన్నింటిలో గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే దర్శనమిచ్చే అవతారం శ్రీ దత్తాత్రేయ అవతారం. ఈయనే యోగిరాజు అత్రి అనసూయల పుత్రుడై జన్మించాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 3వ అధ్యాయం సంపూర్ణం. 4వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. పరమయోగీశ్వరుడైన దత్తాత్రేయుని అవతారము గురించి నామధారకునితో సిద్ధయోగి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత పరమాత్మ నేను అనేక మౌదునుగా కాని సంకల్పించినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి కమలము, ఆ కమలము నుంచి బ్రహ్మ ఉద్భవించి సనక సనందన సనత్కుమార సనత్సు జాతులను 7 ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపచేశాడు. ఆ తరువాత శతరూప మానవులను సృష్టించాడు. వారి కుమార్తె దేవాహుతి కర్దమని యొక్క భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కినది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి భయపడి శిలలతో కూడిన భూమి ఆమె నడుస్తూ ఉంటే మృదుత్వాన్ని అందించేది. అగ్ని కూడా ఆమె యందు తన యొక్క ఉష్ణమును మరచి చల్లదనాన్ని ఇచ్చేవాడు. దేవతలు ఏ మానవుడైనా ఆమె అనుగ్రహాన్ని పొంది తమను కూడా జయింపగలరని భయపడుతూ ఉండేవారు. ఒకనాడు నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్య మహిమను కీర్తిస్తూ త్రిమూర్తుల నివాసములకు వెళ్లి వారి భార్యలతో అనసూయాదేవి పాతివ్రత్య మహిమను కీర్తించాడు. త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది తమ భర్తలతో ఆవిడ పాతివ్రత్య మహిమను తగ్గించమని కోరారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో అత్రి మహాముని ఆశ్రమానికి ఏగి భవతి భిక్షాం దేహి అని అడిగారు. అనసూయాదేవి వారిని చూచి, అయ్యలారా, అత్రి మహాముని తపస్సుకే అరణ్యంలోనికి వెళ్లారు. వారు వచ్చే వరకు కూర్చుని మా ఆతిథ్యాన్ని స్వీకరించండని వేడుకున్నది. వారు, అమ్మా, మీ వారెప్పుడొస్తారో మాకు తెలియదు. వారు వచ్చే వరకు మేము ఉండలేము. ఆకలి మమ్మల్ని బాధిస్తున్నది. భోజనం పెట్టు అని అడిగారు. అనసూయాదేవి కుటీరంలోనికి వెళ్లి భోజనాదులు తయారు చేసి బయటకు వచ్చి భోజనానికి దయచేయండని వేడుకున్నది. అప్పుడు వారు, అమ్మా, మాకు ఆతిథ్యమిస్తామని మాట ఇచ్చావు, కానీ మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న బట్టలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము అన్నారు. అప్పుడు ఆవిడ, ధర్మాధర్మాల మధ్య చేజిక్కించుకోజూచిన వీరు సామాన్యులు కారని తలచి, అయ్యలారా, అలాగే వడ్డిస్తాను, దయచేయండని వేడుకున్నది. వాళ్లకు కాళ్లు కడుక్కుకొనుటకు నీళ్లు ఇచ్చి భోజన ఆసనములను అలంకరించి విస్తళ్లు వేసి దయచేయమని వారితో చెప్పి కుటీరములోనికి వెళ్లి అత్రి మహర్షి యొక్క పాదుకలతో, స్వామి, గృహస్థుల ఇంటికి దేహి అని వచ్చిన వారికి చేతనైనది సమర్పించవలనని నియమమున్నది కదా,
అట్లుగాక నియమాన్ని మీరితే గృహస్థుల యొక్క పుణ్యాన్ని ఆకలితో తిరిగి వెళ్లిన అతిథి తీసుకుపోతాడు అనున్నది శాస్త్రవాక్యము. కనుక వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పి మనసులో సంకల్పం చెప్పి నగ్నంగా భోజనం వడ్డించుటకు వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలై భోజనాసనాల మీదనే కేరింతలు కొడుతూ ఉన్నారు. అప్పుడు ఆవిడకు అద్భుతంగా స్తన్యం వచ్చింది. గుడ్డలను ధరించి ముగ్గురు పసిబాలురులకు పాలు ఇచ్చి 3 ఉయ్యాలలో పడుకోబెట్టి జరిగిన కథనే జోలపాడగా పాడుతున్నది. ప్రపంచాన్ని సృష్టి చేసి అలసిపోయిన వానిలాగా బ్రహ్మదేవుడు, జగత్తుని పాలించి సోలిపోయిన వానిలా విష్ణువు, జగత్ సంహార కార్యక్రమం వలన మరింత సోలిపోయిన వానిలా శివుడు హాయిగా నిద్రపోతున్నారు. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగినదంతా తెలుసుకుని దివ్య దృష్టితో ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని వారిని స్తుతించాడు. అతని స్తోత్రానికి తృప్తి చెందిన త్రిమూర్తులు తమ నిజ రూపాలలో దర్శనమిచ్చారు. అత్రి మహర్షి అనసూయాదేవితో, దేవి, వీరు నీ పాతివ్రత్య మహిమను పరీక్షించవచ్చారు. నీకు నచ్చిన వరం కోరుకో అన్నాడు. అప్పుడు అనసూయాదేవి, పాపులను ఉద్ధరించుటకు, లోక కళ్యాణార్థమై ధర్మాన్ని సంరక్షించుటకు ఈ ముగ్గురు మూర్తులు పుత్రులుగా జన్మించవలెనని నా కోరిక అన్నది. అంతా త్రిమూర్తులు, అమ్మా, మమ్ము మేము మీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటున్నాము అని వరాన్ని అనుగ్రహించారు. అట్టి వరప్రభావం వలన అనతి కాలంలోనే అనసూయాదేవి గర్భమును ధరించి ముగ్గురు పుత్రులను కన్నది. బ్రహ్మ అంశతో జన్మించిన బాలునికి చంద్రుడని, విష్ణు అంశతో జన్మించిన బాలునికి దత్తుడని, శివాంశతో జన్మించిన బాలునికి దుర్వాసుడని నామకరణం చేశారు. వీరు అత్రి మహర్షి పుత్రులు గనుక ఆత్రేయులని, దత్తుణ్ణి దత్తాత్రేయుడనే నామంతో వ్యవహరిస్తారు. అనతి కాలంలోనే బ్రహ్మాంశతో జన్మించిన చంద్రుడు, శివాంశతో జన్మించిన దుర్వాసుడు కూడా తమ తమ అంశాలను దత్తాత్రేయుని యందుంచి వెళ్లిపోయిరి. దుర్వాసుడు కోప స్వభావుడైనప్పటికీ లోక కళ్యాణార్థమే ఉపయోగపడింది ఆ కోపము. దత్తాత్రేయుడు శృతులకు కూడా అందనివాడు కావుననే నామధారక. అలనాటి దుర్వాస శాపం వల్లనే శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. నిజానికి ఇతర అవతారాలలో తమ కార్యాలు తీరగానే వైకుంఠానికి వెళ్లిపోయినట్లుగా ఈ దత్తాత్రేయ అవతారంలో చేయలేదు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము, శ్రీకృష్ణుడు ధర్మాన్ని పునరుద్ధరించేట కొరకు జన్మించి ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ కూడా తమ శరీరాలను వదిలివేశారు. కానీ దత్తావతారం మాత్రం సృష్టి ఉన్నంత వరకు కొనసాగించవలసినదే. ఈ దత్తాత్రేయుడే ఆది గురువు. ప్రస్తుత కలియుగంలో ఇప్పటికీ 2 సార్లు అవతరించాడు. అజ్ఞానులకు గోచారం కాకపోయినా ఇప్పటికీ అభిష్టాలను నెరవేరుస్తున్నాడు. కనుక నామధారక, ఈ కలియుగంలో అవతరించిన ఈ 2 అవతారముల యొక్క లీలలను శ్రద్ధతో వినేటటువంటి అవకాశం నీకు లభించింది అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. నామధారకుడు, ఆహా, అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ ఎంత గొప్పది అన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 4వ అధ్యాయం సంపూర్ణం. 5వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. కృతే జనార్దనో దేవో త్రేతాయం రఘునందనః, ద్వాపరే రామకృష్ణశ్చ కలౌ శ్రీపాదవల్లభః. నామధారకుడు భక్తితో సిద్ధయోగికి నమస్కరించి, మహానుభావ, భగవంతుడు కలియుగంలో 2 సార్లు అవతరించేనని చెప్పారు కదా, వాటిని వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి, మంచిది నాయన, అవి వినటం వల్ల నీకెంత ప్రయోజనమో చెప్పటం వల్ల నాకు అంతే ప్రయోజనము. కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ఈ కలియుగంలో ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో పిఠాపురం అనే అగ్రహారమున్నది. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు నియమ నిష్టలతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ దత్తాత్రేయ భక్తులై జీవిస్తూ ఉండేవారు. వారికి 2 పిల్లలుండేవారు. పెద్దవాడు గుడ్డివాడు, చిన్నవాడు కుంటివాడు. అంగవికలురులైన పిల్లలకు సేవ చేస్తూ భక్తితో దత్తుణ్ణి పూజిస్తూ సత్కార్యక్రమాలు చేస్తూ జీవిస్తుండేవారు. ఒకనాడు వారింట్లో శ్రాద్ధకర్మను చేస్తున్నారు. యజమాని అయిన అప్పలరాజు శర్మ శ్రాద్ధ కలాపంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ కాలంలో శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేసేంత వరకు ఎవరికీ భిక్ష చేయరాదని నియమం. పరమ యోగీశ్వరుడైన దత్తాత్రేయుడు ఒక సన్యాసి వేషంలో వారి ఇంటియందు నిలిచి, భవతి భిక్షాం దేహి అని కోరాడు. సుమతీదేవి ఆ వచ్చిన వారు పరమ యోగీశ్వరుడైన దత్తాత్రేయుడనే భావంతో భిక్ష ఇచ్చింది. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న భర్తకి ఈ సంగతి తెలియదు. నామధారక,
ఆ యోగి పుంగవుడు తన నిజరూపమైన దత్త దర్శనాన్ని అనుగ్రహించాడు. నామధారక, ఆనాటి స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు. కర్పూర కాంతి కలిగిన దేహంతో జడలు, పులితోలు ధరించి దర్శనాన్ని ఇచ్చి శ్రీదత్తుడు ఆమెతో, అమ్మా, శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంకా భోజనం చెయ్యకముందే నేను దత్తాత్రేయుడనే భావంతో భిక్ష ఇచ్చావు. నీకేమి కావాలో కోరుకోమని అన్నాడు. ఆవిడ సర్వశుభ లక్షణాలు కలిగిన మీ వంటి పుత్రుడిని పొందాలని నా ఆకాంక్ష అని కోరినది. అమ్మా, నీకు వరాన్ని అనుగ్రహిస్తాను, కాని ఆ బిడ్డ నీ చెప్పు చేతల్లోనే ఉండాలని కోరుకోకూడదు. అతడు చెప్పినట్లే జరగాలి అని అన్నాడు. సుమతీదేవి దత్తప్రభువుతో, పుత్రుడు కలిగిన తర్వాత వాత్సల్యంతో వ్యామోహం ఉంటుంది కదా, అట్టి వ్యామోహాన్ని అంతరింపచేసేందుకు సమయానుకూలంగా బుద్ధిని ప్రసాదించు అని వేడుకున్నది. శ్రీదత్తుడు అట్టి వరాన్ని ఆవిడకు అనుగ్రహించి వెళ్లిపోయారు. సుమతీదేవి భర్త దగ్గరకు వెళ్లి, స్వామి, నేనీనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే పోతుంది అంటారు కదా. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే మధ్యాహ్న సమయంలో ఒక సన్యాసి వచ్చి భిక్ష అడిగారు. వారు శ్రీ దత్తస్వరూపమే అని భావించి నేను భిక్ష ఇచ్చాను. తర్వాత గుప్తంగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూప దర్శనమును నాకు అనుగ్రహించారు. తనతో సమానమైన పుత్రుడు జన్మిస్తాడని వరం ఇచ్చారు అని చెప్పింది. అప్పలరాజు శర్మ, దేవి, నీవు చేసినది అపరాధం కాదు. దానివలన నీకే దోషము అంటుకోదు. పరమ కారుణ్యమూర్తి అయిన దత్తాత్రేయుడు తాము నిత్యము పూజిస్తున్న భక్తుల ఇండ్లకు మధ్యాహ్నం వేళ భిక్షకుని రూపంలో భిక్షకు వస్తారని శాస్త్రం చెబుతున్నది కదా. అయినా శ్రాద్ధ బ్రాహ్మణులకు వడ్డించిన భోజనమును విష్ణు అనే భావంతో మనం నమస్కరిస్తాము కదా. అట్టిది సాక్షాత్తు విష్ణువే వచ్చి భిక్షను తీసుకున్నాడంటే మన అదృష్టమే కదా అన్నాడు. వారిద్దరూ శ్రీదత్తుడు ఇచ్చిన దివ్య అనుగ్రహ దర్శనం వలన సంతృప్తి చెంది జీవించసాగారు. కొద్ది కాలంలోనే సుమతీదేవి గర్భమును ధరించి ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి జన్మనిచ్చింది. జ్యోతిష్కులు శిశువు యొక్క జన్మలగ్నమును గణించి సాక్షాత్తు దత్తుడే వారింట వెలసేనని చెప్పిరి. ఆ శిశువు యొక్క పాదాలలో శ్రీచక్రములను చూచి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రునిలాగా శ్రీపాదుడు పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్నతనంలోనే షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులే కృతార్థులయ్యారు. ఇలా 16 సంవత్సరాలు వచ్చాయి. శ్రీపాదునికి తగిన కన్యను చూసి పెండ్లి చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలను ఆరంభించారు. ఒకనాడు శ్రీపాదుడు తల్లిదండ్రులతో, మీరు నాకు వివాహం చేయవలదు, నేను సన్యాసం స్వీకరిస్తాను. సర్వశుభ లక్షణములు కలిగిన కన్య నాకు సిద్ధముగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ అని అన్నారు. తల్లిదండ్రులెంతో దుఃఖించి, నాయనా, నీవు భగవత్ అవతారమే కావచ్చు. మా పూర్వజన్మ పుణ్యములను అనుసరించి నీవు మా గర్భమున జన్మించావు. కానీ మాకు ఉన్న పుత్రులలో ఒకడు కుంటివాడు, ఇంకొకడు గుడ్డివాడు. నీవు సన్యసించి మా దగ్గర లేకుండా పోతే వారిని చూస్తూ మేమెలా బతకాలి అని అడిగారు. అప్పుడు శ్రీపాద వల్లభుడు తన అన్నలైన కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి దగ్గరకు తీసుకుని తన అమృత తుల్యమైన అపూర్వమైన హస్తమును వారి నెత్తియందుంచాడు. ఆ మహానుభావుని హస్తస్పర్శ వల్ల కుంటివాడు, గుడ్డివాడు సంపూర్ణ ఆయురారోగ్యవంతులై అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ అద్భుత సన్నివేశం చూసిన తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రులని ఇంట పెట్టుకోవడం కేవలం అవివేకమని అనిపించింది. అంతేగాక పుత్ర వ్యామోహం కూడా అంతరించింది. అప్పుడు సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నిన్ను ఇప్పటి వరకు నా పుత్రుడని చెప్పి భ్రమించాను. అనంత కోటి బ్రహ్మాండాలు నీలోనే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు అని ప్రార్థించింది. అంతా శ్రీపాదుడు తన సంపూర్ణమైన దత్త స్వరూపాన్ని మరొకసారి తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు. కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో సంపూర్ణమైన ఆ దత్త స్వరూపాన్ని చూచిన వారిని అమృతంలో ముంచివేసేలా దర్శనమయ్యింది. అప్పుడు శ్రీపాదుడు తల్లితో, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపం నిరంతరం ధ్యానిస్తూ ఉండు. త్వరలో ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నీవు నా సాయుధ్యమును పొందగలవు. నీ కొడుకులిద్దరూ 100 ఏళ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. మీరు కూడా లోకమాన్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తూ ఉంటే మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారిని సేవించి తరించండి. నేను సన్యసించాలి అని వారితో చెప్పి తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణ చేసి సన్యాసం స్వీకరించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలగు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ బదరీ వెళ్లి అటు తర్వాత గోకర్ణం చేరారు.
ఇక్కడ మహాబలేశ్వర రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఈ లింగాన్ని ప్రతిష్ఠించినవాడు గణేశుడు. ఈ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలనే ఈ క్షేత్రాన్ని భక్తులను ఉద్ధరించుట కొరకు శ్రీపాదస్వామి అక్కడకు వెళ్లారు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 5వ అధ్యాయం సంపూర్ణం. 6వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు ఇలా అడిగాడు. కాశీ, బదరి, కేదారం వంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి కదా. వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యతను నాకు వివరించవలసిందని ప్రార్థించాడు. దానికి సిద్ధయోగి ఈ విధంగా చెప్పాడు. పూర్వము రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి రోజు ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. ఒకనాడు రావణాసురుడు తల్లి పూజను చూసి కైలాస పర్వతాన్ని తీసుకురావాలని కైలాసానికి వెళ్లి శివుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో కైలాస పర్వతాన్ని భుజస్కంధాలపై ఎత్తుకున్నాడు. దేవతలందరూ ఆ దుశ్చర్యను చూసి ఆ ఆపద నుంచి రక్షించమని శివుని వేడుకున్నారు. అప్పుడు పరమశివుడు కైలాస పర్వతం కింద రావణాసురుడు అణిగిపోయేటట్లుగా తన ఎడమకాలి బొటన వేలితో కైలాస పర్వతాన్ని అదిమిపట్టాడు. ప్రాణాపాయంలో పడిన రావణాసురుడు అకుంఠిత దీక్షతో తన ఉదరము నుండి ప్రేగులను బయటకు లాగి వీణగా తయారు చేసి మృదుమధురమైన స్వరంతో కీర్తిస్తూ వీణ మీటుతూ గానం చేశారు. బోళాశంకరుడైన పరమశివుడు రావణాసురుని భక్తి శ్రద్ధలకు ముగ్ధుడై రావణాసురుని వరం కోరుకోమన్నాడు. రావణాసురుడు, ఓ పరమేశ్వరుడా, నా తల్లి పూజ కొరకు కైలాసగిరిని తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడే నా జ్యోతిష్కుడు, లక్ష్మీదేవియే నా దాసి, దేవతలందరూ నా సేవకులు. మహోజ్వలమైన సువర్ణమయమైన నా లంకా నగరం వంటిది ఇంకెక్కడా లేదు. నీవు వరం ఇయ్యదలుచుకుంటే నా తల్లి పూజ కొరకు కైలాసగిరిని తీసుకువెళ్లే వరాన్ని అనుగ్రహించు అన్నాడు. పరమశివుడు, రావణ, నాతో సమానమైన నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను. దీన్ని భక్తితో 3 సంవత్సరాలు పూజిస్తే నీవు నా అంతటి వాడవు అవుతావు అని శివునికి ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని రావణునికి ఇచ్చాడు. ఆ ఆత్మలింగాన్ని తీసుకుని రావణుడు భక్తితో నమస్కరించి లంకాపట్టణానికి బయలుదేరాడు. ఈ చర్యనంతా చూచిన నారదుడు దేవతల సమక్షమునకు వెళ్లి బ్రహ్మ విష్ణువులకు ఈ విషయమంతా చెప్పాడు. దేవతలు అందరూ శివుని దగ్గరకు వచ్చి, రాక్షసరాజైన రావణునికి ఆత్మలింగాన్ని ఇవ్వటం శ్రేష్టమా? అతడు మీ అంతటి వాడవటం తగునా అన్నారు. అప్పుడు పరమశివుడు అతని గానానికి పరవశించి, నా ఆత్మలింగాన్ని ఇచ్చాను, అందుకు తగిన ఉపాయము ఆలోచించండి అని శ్రీ మహావిష్ణువుతో అన్నాడు. అంతా శ్రీ మహావిష్ణువు దుర్మార్గుల చర్యలను యుక్తితోనే అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో నారదుణ్ణి, గణపతిని అందుకు ప్రేరేపించాడు. అప్పుడు నారదుడు రావణుడు వెళుతున్న మార్గానికి ఎదురుగుండా వచ్చి, రావణ, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అంతా రావణుడు, నారద, పరమశివుని ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్నాను అన్నాడు. నారదుడు రావణుని మాటలతో ఏమర్చాలని చూచాడు. కాని రావణుడు, నారద, నేను తొందరగా వెళ్ళాలి, అడ్డులే అన్నాడు. అంతా నారదుడు, రావణ, అత్యంత బ్రహ్మ నిష్ఠాగరిష్ఠుడవు నీవు. సంధ్యా సమయం దాటిపోతున్నది, సంధ్య వార్చుకోకుండా ఎలా వెళ్తావు? అయినా నాకెందుకు, నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. అప్పుడు రావణుడు ఆ బాటలో ఎవరైనా కనిపిస్తారేమోనని చూచాడు. ఒక బ్రాహ్మణ బాలుడు అక్కడ కనిపించాడు. రావణుడు ఆ బాలుని వద్దకు వెళ్లి, ఓయి, నీవెవరు, ఎవరి పిల్లవాడివి అని అడిగాడు. నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను గణేశుడు అంటారు అని గణపతి చెప్పాడు. అంతా రావణుడు, నీవెవరు అయితే నాకేమి, ఈ ఆత్మలింగాన్ని కొంచెం సేపు పట్టుకో, దగ్గరలో ఉన్న కొలనుకు వెళ్లి సంధ్య వార్చుకుని వస్తాను, దానికి ప్రతిగా నీకు ఏమి కావాలన్నా ఇస్తాను, సువర్ణమయమైన నా లంకా నగరాన్ని చూపిస్తాను, నీకేది కావాలంటే అది తీసుకోవచ్చు అని అన్నాడు. అప్పుడు గణపతి, బాబూ, నీవు రాక్షసరాజువు, నిన్ను చూస్తుంటేనే నాకు భయమేస్తుంది, నీ లంకకు నేను రాను బాబు, అయినా ఇంత బరువైన లింగాన్ని నేను అంతసేపు మోయలేను అన్నాడు. రావణుడు సంధ్యా సమయం దాటిపోతుందన్న ఉద్దేశంతో ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి, ఇప్పుడే వస్తాను, కొంచెం సేపు పట్టుకోనాయనా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలను వద్దకు వెళ్ళాడు. అప్పుడు గణేశుడు పెద్దగా చెబుతూ, రావణ, నేను 3 అంకెలు లెక్క పెడతాను, నీవు రాని పక్షంలో బరువైన శివలింగాన్ని దీన్ని ఇక్కడే ప్రతిష్ఠిస్తాను అని చెప్పి
రావణుడు వెళ్ళినదే తడువగా ఇంత బరువైన శివలింగాన్ని నేను మోయలేను బాబు అంటూ 1, 2, 3 అని లెక్కపెట్టి ప్రతిష్ఠించాడు. రావణుడు వచ్చి కోపంతో ఎంత పికిలిద్దామని చూసినా ఆ లింగము బయటికి రాలేదు. అతని బలమైన చేతుల యొక్క రాపిడికి ఆ లింగము రూపాన్ని కోల్పోయింది. అంతేగాక అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వల్ల దాన్ని గోకర్ణమంటారు. నామధారక దానిని భూకైలాసం అనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వల్ల తమ అభిష్టాలు పొందారు. అంతటి పవిత్రమైన క్షేత్రం ఇంకొకటి లేదు అని నామధారకునితో సిద్ధయోగి చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 6వ అధ్యాయం సంపూర్ణం. 7వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, మన దేశంలో ఎన్నో క్షేత్రాలున్నాయి గదా, ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో సెలవీయండని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. నాయనా, పూర్వము ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు గల రాజుండేవాడు. అతడు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు అడవికి వెళ్లి క్రూర జంతువులను వేటాడుతూ ఒక రాక్షసుని చూచాడు. విషపూరితమైన బాణాలను అతనిపై వేశాడు. అతడు చనిపోతూ తన తమ్ముడైన మరో రాక్షసుని పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. ఆ రాక్షసుడు తనకున్న మాయలతో ఒక వంట బ్రాహ్మణుని రూపంలో ఆ రాజు కొలువులో చేరి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆ రాజు పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తులుగా ఆహ్వానించాడు. ఆ రాక్షసుడు అదే అనువుగా తలచి ఆ మహర్షులకు నరమాంసాన్ని కలిపి భోజనంలో వడ్డించాడు. మహర్షులు అది తెలుసుకుని రాజుపై కోపించి, రాజా, మాకు నిషిద్ధమైన నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడివై జీవించు అని శపించారు. అప్పుడు ఆ రాజు తనకు తెలియని ఆ తప్పిదాన్ని గుర్తించి అన్యాయంగా శపించిన మహర్షులపై ప్రతిశాపం ఇవ్వాలని జలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు ఆ రాజు భార్య మదయంతి అడ్డుపడి గురువును శపించడం మహాపాపమని చెప్పింది. రాజు శాంతించి శాపజలాన్ని తన పాదములపైనే పోసుకున్నాడు. అందువలన కల్మషపాదుడు అనే పేరును గ్రహించాడు. మదయంతి మహర్షుల పాదములపై పడి ప్రార్థించగా వారు 12 సంవత్సరముల తర్వాత శాపం పోతుందని చెప్పి వెళ్లిపోయేరి. అప్పటి నుండి ఆ రాజు రాక్షసుడే అరణ్యంలో తిరుగుతూ కనిపించిన ప్రాణినెల్లా చంపి తింటూ ఉండేవాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆ మార్గం గుండా వస్తూ ఉంటే చూచి కల్మషపాదుడు ఆ బ్రాహ్మణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుని భార్య ఆ సంఘటనను చూసి శోకంతో 12 సంవత్సరముల తర్వాత పిశాచతత్వం తొలగిపోయి మానవ రూపం వచ్చిన తర్వాత నీవు భార్యా సంగమం చేస్తే నశిస్తావు, తక్షణమే మరణిస్తావు అని శపించింది. ఒకరోజు శాప విమోచనుడైన రాజు తన రాజ్యంలోనికి పోయి రాణిని చూస్తూ తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. అందుకు ఆ రాజు దంపతులు ఎంతో దుఃఖించి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు గౌతమ మహర్షి, రాజా, గోకర్ణమంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు. అక్కడి శిలలన్నీ కూడా శివలింగాలే. ఎంతటి శాపం అయినా గోకర్ణేశ్వరుని దర్శన స్పర్శనంతోనే విమోచనం కలుగుతుంది. నా కళ్లతో నేను చూసిన ఒక వృత్తాంతాన్ని చెప్తాను. పూర్వం సౌదామిని అనే ఒక అందమైన బ్రాహ్మణ కన్య ఒక ఆమె ఉండేది. ఆమెకు వయసుకు మించిన భర్తతో వివాహం చేశారు. భర్త కొద్ది కాలంలోనే చనిపోయాడు. ఆమెకు పిల్లలు కలుగక ముందే భర్త మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటి వాడిని ఉంచుకున్నది. జారత్వమెన్నడూ దాగదు కదా. త్వరలో ఈ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేశారు. అప్పటి నుంచి ఆమె నిర్భయంగా వైశ్యునితో జీవించనారంభించింది. ఇంతలోనే మద్యపానానికి కూడా అలవాటు పడినది. ఒకరోజు మద్యం తాగిన మైకంలో ఆవు దూడను మేక అనుకుని చంపి తలను మాత్రం ఉంచి శరీరమునంతా కూడా వండి వైశ్యునికి పెట్టి తను తిన్నది. మరునాడు ఆ ఆవు దూడలను చూచి ఏమి చేయాలో పాలుపోక ఆవు దూడలను పులి వచ్చి చంపి తినిపోయిందని అబద్ధం కూడా చెప్పింది. ఈ విధంగా కొన్నాళ్లు జీవించి ఆ తర్వాత చనిపోయింది. ఆ తర్వాత పూర్వజన్మలో చేసుకున్న పాపములను అనుసరించి ఒక పేద కుటుంబంలో పుట్టుగుడ్డి కుష్టి రోగియే జన్మించింది. కొద్ది కాలంలోనే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెను చూచి అందరూ అసహించుకునేవారు. భిక్ష చేసుకుని ఏదో వచ్చింది మాత్రమే తింటూ బ్రతుకుతుండేది. ఒకరోజు భిక్షకుని బయలుదేరి ఊరంతా తిరిగినా భిక్ష దొరకలేదు.
ఆ రోజు శివరాత్రి గనుక ఉపవాస ఉద్దేశంతో జనులెవరూ వంట చేసుకోలేదు. కుష్ఠరోగి అయిన ఆమె ఆకలితో అలమటిస్తూ భిక్ష కోసం యాచిస్తూ తిరుగుతూ ఉన్నది. ఎవరో కొద్ది మారేడు దళములను ఆమె చేతిలో ఉంచారు. అవి తినటానికి పనికి రావని తలచి జారవిడిచింది. అవన్నీ ఒక శివలింగం మీద పడ్డాయి. ఆ రోజంతా శివరాత్రి గనక భిక్ష ఎవరూ వేయలేదు గనక ఉపవాసం చేసిన ఫలితం కూడా ఆమెకు దక్కింది. అంతేకాక ఆ రాత్రంతా శివనామ సంకీర్తన విన్నది. మరునాడే చనిపోయింది. ఆమెను యమలోకానికి తీసుకువెళ్లాలని యమకింకరులు వస్తే అదే క్షణంలో శివదూతలు అక్కడ ప్రత్యక్షమై వాళ్లను వెళ్లగొట్టి ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్లారు. అసంకల్పితంగా చేసిన వ్రతానికి ఇంత ఫలితం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఫలితం చెప్పతరమా? కనుక రాజా గోకర్ణానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించు. గోకర్ణమంతటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలు అన్నీ కూడా చంద్రుడు, నక్షత్రాలు అనుకుంటే గోకర్ణము పాపమనే కారు చీకట్లను నశింపచేసేటటువంటి సూర్యుని వంటిది. ఆ క్షేత్రము దర్శనం వల్లే కాకుండా స్మరణం వల్ల కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వల్ల సర్వ అభిష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు, తూర్పు ద్వారములోను యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు దక్షిణ ద్వారములోను, వరుణుడు మొదలగు దేవతలు పడమటి ద్వారములోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారములోను నిలిచి ఆయనను నిత్యం ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కణ్వునుడు మొదలగు మునీశ్వరులు, విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలగు మహర్షులు, సనక, సనందాది బ్రహ్మ మానసపుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, యతులు కూడా నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా గోకర్ణేశ్వరుని సేవించి వరాలను పొందారు. ఇక్కడ చేసిన తపస్సు, జపం, ధ్యానాలకు 1,00,000 రెట్లు ఫలితం లభిస్తుంది అని గౌతమ మహర్షి రాజుకు క్షేత్ర మహత్యాన్ని వివరించారు. అప్పుడు ఆ రాజు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం నుంచి విముక్తుడయ్యాడు. కనుక ఓ నామధారక, ఎందరో మహానుభావుల తపస్సు వల్ల ఈ గోకర్ణం పవిత్రమైనది. గణపతి కూడా ఇక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది. అందుకే పరమసాధు జీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఈ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కుర్వపురం వెళ్లి అక్కడ గుప్తంగా జీవించారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 7వ అధ్యాయం సంపూర్ణం. 8వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు భక్తితో నమస్కరించి, స్వామి, శ్రీపాద వల్లభుడు గోకర్ణంలో ఎంతకాలమున్నారు? అసలు సంపూర్ణ దత్తస్వరూపమైన ఆయన పుణ్యక్షేత్రాలు దర్శించాల్సిన అవసరం ఏమున్నది? ఈ సందేహం నివృత్తి చేసి అటుపైన నాకు శ్రీపాదస్వామి వారి లీలలను తెలియజేయపండి అని అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన నామధారక, శ్రీపాదుడు గోకర్ణంలో 3 సంవత్సరాలు నివసించారు. ఆ తర్వాత శ్రీశైలం వెళ్లారు. అక్కడ 4 నెలలు ఉండి అక్కడ నుంచి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి కుర్వపురం వెళ్లారు. అక్కడ కృష్ణ, వేణి అనే నదుల సంగమం వలన ఆ క్షేత్రం పవిత్రమైంది. అంతేకాక శ్రీపాదులు అక్కడ నివసించడం వల్ల ఇంకా లోక విఖ్యాతమైంది ఆ ప్రదేశం. అక్కడ శ్రీపాదస్వామిని భక్తితో కొలిస్తే సర్వకామ్యములు నెరవేరుతాయి. అక్కడ నుంచి శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా కాని మరొక దేహంతో గుప్త రూపంలో అక్కడే స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థక్షేత్రాలు ఉంటాయి. అయినప్పటికీ ఆయన పుణ్యక్షేత్రాలను దర్శించడానికి గల కారణం, పుణ్యక్షేత్రాలు గాని పుణ్య నదులు గాని భక్తుల యొక్క పాపాలు చిరకాలం కడిగివేయడం వల్ల చివరికి అవి కూడా మలినమవుతాయి. అప్పుడు అవి శ్రీపాదుల వంటి మహాత్ముల యొక్క స్పర్శ కొరకు తహతహలాడుతూ ఉంటాయి. వారి స్పర్శ తగిలిన వెంటనే పవిత్రమవుతాయి. అందువల్లనే శ్రీపాదస్వామి క్షేత్ర సందర్శనం చేశారు. కుర్వాపురంలో వేద విధుడైనటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క భార్య అంబిక మహాపతివ్రత. పూర్వ కర్మ వలన ఆమెకు పిల్లలెందరో పుట్టి చనిపోతూ ఉండేవారు.
ఎంతో కాలమునకు ఒక పిల్లవాడు జన్మించాడు. లేక లేక కలిగిన సంతానం వలన అంబిక ఆ పిల్లవానిని ఎంతో గారాభంగా చూసుకున్నది. అతనికి ఉపనయనం చేయాలని తల్లిదండ్రులెంతో ప్రయత్నించారు. కానీ అతడు బుద్ధిమాంద్యం వలన గాయత్రి మంత్రమును అనుష్ఠించలేకపోయాడు. చివరికి అతడు తిండిపోతుగా, సోమరిపోతుగా తయారయ్యాడు. తండ్రి పిల్లవానిని దండన ద్వారా ప్రయోజనంలోకి తీసుకురావాలని కొడుతూ ఉండేవాడు. అంబిక అది చూచి, వాడు లేకలేక కలిగిన పిల్లవాడు, వాణ్ణి మీరు కొట్టవద్దు, కొడితే నేను మీ ఎదుటే బావిలోకి దూకి ప్రాణం తీసుకుంటానన్నది. చివరకు ఆ పిల్లవాడు అజగాస్థలం వలె వ్యర్థుడు అని తలచి ఊరుకున్నాడు. కొన్నాళ్లకు ఆ దిగులుతోనే మరణించాడు. అంబిక ఇరుగు పొరుగు ఇళ్లలో పాచి పనులు చేసి సోమరపోతు అయిన కొడుకును పోషిస్తుండేది. ఊరి వారందరూ ఆ పిల్లవాణ్ణిని చూచి, ఓరి పండితపుత్ర, నీ బ్రతుకు వ్యర్థము, అంతటి మహాపండితుని కడుపున చెడబుట్టావు, చదువు లేకపోతే మంచినీళ్లు మోసుకునేనా బ్రతకరాదా అని హేళన చేస్తుండేవారు. ఒకరోజు ఆ పిల్లవాడు ఆ హేళనలను భరించలేక ఆత్మహత్య చేసుకుందామనే ఉద్దేశంతో పరుగు పెడుతున్నాడు. అతని తల్లి అయిన అంబిక కూడా వ్యర్థమైన కొడుకును చూస్తూ లోకుల పరిహాసములను తట్టుకోలేక కొడుకు వెంట పరిగెడుతూ ఉన్నది. వారికి శ్రీపాదస్వామి ఎదురై, అమ్మా, ఏంటి విశేషము అని అడిగారు. తన వృత్తాంతమునంతా ఆవిడ చెప్పింది. అప్పుడు శ్రీపాదస్వామి, అమ్మ, శివపూజలోనే జీవితమంతా గడుపు, ఆత్మహత్య మహాపాపము, అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలనైనా ఓరిమితో భరించి దుష్కర్మల నుంచి విముక్తులవటం చాలా మంచిది. అంతేగాక వచ్చే జన్మలో నా అంతటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు. అప్పుడు అంబికా, స్వామి, శివపూజ యొక్క ప్రాశస్త్యాన్ని వివరించండని ప్రార్థించింది. అంతా శ్రీపాదస్వామి, అమ్మ, పూర్వం ఉజ్జాయిని రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని యొక్క మిత్రుడు మణిభద్రుడు. అతడు మిక్కిలి శివపూజ దురంధరుడు. శివుని యొక్క వరప్రభావం వల్ల చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకుని శత్రురాజులు వారిపై దండెత్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒకరోజు శత్రురాజులంతా కూడా కపటంతో మణిని చేజిక్కించుకోవాలని యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. ఆ సమయంలో చంద్రసేనుడు, మణిభద్రుడు శివపూజలో నిమగ్నులై ఉన్నారు. అక్కడి దగ్గరలోనే ఉన్న గొల్లపల్లెలో చిన్నపిల్లలు కొంతమంది ఆటలు ఆడుకుంటూ ఆ ఆటలోనే ఒక రాయిని శివునిగా పెట్టి పూజిస్తున్నారు. వాళ్లు తల్లిదండ్రులు భోజన సమయం అయిందనే ఉద్దేశ్యంతో పిల్లలను బలవంతాన లాక్కుని వెళ్లారు. అందులో ఒక పిల్లవాడు పూజకు విఘ్నం కలిగినందుకు ఆత్మహత్యకు కూడా సన్నద్ధమయ్యాడు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై ఆ పిల్లవానికి అనుగ్రహాన్ని ప్రసాదించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు పూజకు విఘ్నం కలిగినందుకు బాధపడుతూ తల్లి చేసిన అపరాధమును మన్నించమని వేడుకున్నాడు. శివుడు ఆ పిల్లవానికి అతని తల్లి తెలియక చేసిన అపరాధం కనుక, అయినను వాళ్ళు చేసిన పూజ చూసింది కనుక మరుజన్మలో శ్రీకృష్ణుని తల్లి యశోదగా జన్మిస్తుందని వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఆ పిల్లలు పూజ చేసేటటువంటి రాయిలో అద్భుతమైన తేజస్సు వెలువడి వింతకాంతితో ప్రజ్వరిల్లసాగింది. అప్పుడే శివపూజ ముగించిన మణిభద్రుడు, చంద్రసేనుడు ఇద్దరూ అంతా ప్రకాశం ఎక్కడి నుంచి వస్తున్నదో అని చూసి భగవంతుని అనుగ్రహం వల్ల వచ్చిన ప్రకాశం అని తెలుసుకున్నారు. చంద్రసేనుడికి కీడు చేయదలచడం మహాపాపమని శత్రురాజులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అప్పుడు చంద్రసేన మణిభద్రులు ఆ ప్రకాశాన్నంతా చిన్నపిల్లలు చేసిన శివపూజ ఫలితమని తలచి ఆ పిల్లవానికి గోపాధిపత్యమును ధనమును ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ పిల్లవాని తల్లి యశోదగా జన్మించి విష్ణువునకు జనని అయింది. అందువలన అమ్మ, నీవు కూడా శివపూజ చేస్తే వచ్చే జన్మలో నా అంతటి కుమారుణ్ణి పొందగలవు అని అన్నారు. అప్పుడు అంబిక, స్వామి, శివపూజ వల్ల కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఇప్పుడు ఇంతటి మూర్ఖ బాలుని పెట్టుకుని నేను ఎన్నాళ్లు జీవించాలి, మీరే దయ చూడాలి అని కుమారుణ్ణి శ్రీపాదస్వామి ఎదుటకు తీసుకువచ్చింది. శ్రీపాదులు ఆ బాలుని తలపై చేయి ఉంచి ఓంకారాన్ని ఉచ్చరించారు. వెంటనే ఆ బాలుడు వేద పండితుడై, వక్తయ్యై, బృహస్పతి అంతటి జ్ఞాని అయ్యాడు. అప్పుడు శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మ, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా కూడా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరాన్ని ఇచ్చారు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి తరించింది. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 8వ అధ్యాయం సంపూర్ణం. 9వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునితో ఇలా అన్నాడు. నాయనా,
శ్రీపాదుని రూపంలో అవతరించిన దత్తస్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. సాధకులకు సన్మార్గాన్ని చూపించుటకు ప్రతిరోజు 3 కాలాలలో కృష్ణానదికి వెళ్లి స్నానము అనుష్ఠానము నిర్వహించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలితం కంటే ఎక్కువ ఫలితం లభిస్తుందో అటువంటి స్వామికి నదీ స్నానంతో పని ఏమున్నది? శ్రీపాదులు ప్రతిరోజు కృష్ణానది సంగమానికి స్నానమునకు వెళ్లి వచ్చే సమయంలో ఒక చాకలివాడు నమస్కరించుతూ ఉండేవాడు. ప్రతిరోజు నమస్కరించుతూ ఉండటం వలన అతనిలో సాత్విక చింతన బయలుదేరి మఠానికి వెళ్లి ముంగిలి ఊడ్చి నీళ్లు జల్లుతుండేవాడు. ఒకరోజు శ్రీపాదస్వామి నవ్వుతూ అతనితో, ఒరేయ్, నీవు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అన్నారు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. కొద్ది దినముల తర్వాత ఒకరోజు గుడ్డలు ఉతకటానికి నది వద్దకు వెళ్లిన అతడు జలక్రీడకని వచ్చిన ఒక యవనరాజుని చూచి అతని వైభోగమును చూచి ఆ రాజు ఎంతటి గొప్ప అదృష్టవంతుడో కదా అని తలచాడు. ఇంతలో శ్రీపాదస్వామి సంగమమునకు స్నానమునకే వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యవనరాజు వైభవం చూస్తుంటే ఆశ్చర్యము ఆనందము కలుగుతున్నాయి. అతడు ఎంతటి అదృష్టవంతుడో కదా, కానీ మీ స్థితియే నిజమైన స్థితి అనిపిస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి అతనితో, నాయనా, నీవు రాజ్య భోగాలు కావాలని కోరుకుంటున్నావు కదా, నిజం చెప్పు అని అడిగారు. అతడు చెప్పటానికి సంశయిస్తుంటే, నాయనా, మనసులో కలిగిన సంకల్పం జరిగి తీరాల్సిందే. సంకల్పం అనుసరించి కర్మ జరుగుతుంది. ఎట్టి భావములో అట్టి సంకల్పములు, ఎట్టి సంకల్పములో అట్టి కర్మలు. నిజం చెప్పు, నీవు రాజ్య భోగాదులను ఈ జన్మలో కోరుకుంటున్నావా లేక వచ్చే జన్మలో కావాలని కోరుకుంటున్నావా అన్నారు. ఆ చాకలివాడు శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, ఇప్పుడు నేను ముసలివాడును అయిపోయాను, తృప్తిగా అనుభవించలేను, వయసు ముదిరిపోతున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, నాయనా, వచ్చే జన్మలో యవనరాజు వంశంలో వైడూర్య నగరానికి రాజువై జన్మిస్తావు అని ఆశీర్వదించారు. చాకలివాడు, స్వామి, నేను రాజుగా జన్మించినప్పటికీ మీ కృపా దృష్టి నాకు ఉండాలి, మీ దర్శన స్పర్శన భాగ్యము నాకు ఉండాలి అని ప్రార్థించాడు. అంతా శ్రీపాదస్వామి, నాయనా, అప్పుడు మేము శ్రీ నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము, మా దర్శనం తప్పక లభిస్తుంది, ఇక నీవు వెళ్లి రావచ్చు అని ఒక వింతైన చిరునవ్వును అతని వైపు చూస్తూ నవ్వారు. ఆ చాకలివాడు అక్కడికక్కడే కిందపడి చనిపోయాడు. శ్రీపాదస్వామి ఇలాంటి లీలలు ఎన్నో చేస్తూ కురువపురములోనే కొంతకాలం నివసించారు. అప్పుడైన మేము అంబికకు జీవితాంతం శివపూజ చేస్తే మరుజన్మలో మా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. మాతో సమానుడు మరొకడు లేడు కనుక మేమే ఆమె గర్భాన జన్మించి మా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఆయన ఒక ఆశ్వీజమాసం కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్రమున శ్రీపాద వల్లభుడు కృష్ణానదిలో అంతర్హితులై మరొక చోట మరొక రూపంలో అవతారాన్ని దాల్చారు. అయినప్పటికీ గుప్త రూపంలో ఆయన ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురువపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందుచేతనే కురువపురం అంతటి పుణ్యక్షేత్రం అయింది. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. అనంత కోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ దత్తాత్రేయ, శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్ కి జై. 9వ అధ్యాయం సంపూర్ణం. గురువారపు పారాయణం పూర్తయినది. శ్రీ దత్తాత్రేయుని యొక్క ఈ గురు చరిత్ర ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారి కోరిన కోరిక నెరవేరుతుంది మరియు దత్తాత్రేయుడే ఎల్లప్పుడూ అండగా నిలిచి ఉంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.